అత్యాధునిక టెక్నాలజీ అనమాట. సేంద్రీయ పద్ధతి ద్వారా ఇది మొత్తం మొక్కల ద్వారా తయారు చేసింది. దీంట్లో ఏ కోశాన కూడా ఎరువులకు సంబంధించి కానీ పెస్టిసైడ్ కెమికల్ సంబంధించి కానీ ఎక్కడే కానీ 0.001% కూడా ఎక్కడే కానీ లేదని చెప్పి ఫిక్కీ అని మీకు ఐడియా ఉంటుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించి ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ను టెస్ట్ చేసేది అది 0% దీంట్లో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం లేవని చెప్పేసి మొత్తం సేంద్రియమని. దీని నుంచి వచ్చిన పంట 3 సార్లు గిన వాడితేనే ఇది మొత్తం ఆర్గానిక్ పంటగా వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎరువులు అన్నీ వేస్తున్నాం కదా, గుళికలన్నీ వేస్తున్నాం వరి కోసిన తర్వాత కూడా ఉన్న పొలంలో వాసన వస్తూనే ఉంటుంది. అంత పవర్ఫుల్ మందులు వేయడం వల్ల ఒడ్లే లేక మనకు వస్తుంది కదా, మళ్ళీ అదే తింటున్నాం కదా. ఒడ్లే కాదు, కూరగాయలు కానీ ఏదైనా సరే, ఈవెన్ లాస్ట్కి పూలు పెట్టుకునే పూలు కూడా వాసన రాని పరిస్థితి వస్తుంది మందులన్నీ వాడడం వల్ల. అవి తినడం వల్లే మనకు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు 60-70 సంవత్సరాలకి తిరగలేని పరిస్థితి వస్తుంది. మనం ఫుడ్లో అంటే తినే ఆహారంలో ఎప్పుడైతే మార్పులు వచ్చినాయో మనిషిలో కూడా మొత్తం మార్పులు వచ్చేసి మనం పరిస్థితి జీవన విధానమే మారిపోతుంది, స్టైల్ అంతా. దాన్ని మేము కాపాడాలని మేము ముందుకు వచ్చినాం. డబ్బులు సంపాదించుకోవాలనేది పక్కన, ఎందుకంటే డబ్బులు లేకుండా ఎవరు జీవించలేరు కాబట్టి కంపెనీ రన్ చేసుకోవాలంటే డబ్బులు అవసరం, అది ప్రమోట్ చేయాలన్నా కూడా డబ్బులు అవసరమే. కానీ ఎంతో ఇంత దాని మీద మార్జిన్ పెట్టుకుంటున్నాం. ఇది 2007లోనే కోరమండలి వాళ్ళు టెస్ట్ చేసుకొని మొత్తం టెక్నాలజీ అంతా వాళ్ళు మొత్తం అడిగినారు. 500 ఇచ్చేయండి, సంబంధం లేకుండా మేమే తయారు చేసుకొని మేమే అమ్ముకుంటాం, దాంట్లో మట్టి అయినా కలుపుకుంటాం పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినారు. ఆ సైంటిస్టులు ఏంటంటే మొత్తం 26 మంది సైంటిస్టుల టీం. అది గర్వకార్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఇది మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇంతవరకు మనకి ఎక్స్పోర్ట్ చేసే మన మొత్తాన్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మ్యాక్సిమం. అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ లోకల్ బ్రాండ్ పెట్టుకుని ఏదో చేస్తున్నారు తప్ప మనం ఇప్పుడు వేరే దేశాలకి మనం ఎగుమతి చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ 16 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక 20 దేశాల్లో 20 రాష్ట్రాల్లో మన ఇండియాలో కూడా వాడడం జరిగింది. 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి మొత్తం అయిపోయింది అనమాట. టెస్ట్ అయింది, ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఎంత రిజల్ట్ వస్తుంది ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మేజర్గా డైరెక్ట్ సబ్జెక్టుకు భూసారము పెరుగుతుంది. 3-4 క్రాప్స్ కంతా పూర్వస్థితి ఎట్లయితే ఉన్నదో 100 సంవత్సరాల క్రితం భూమి ఎట్లయితే ఉన్నదో మన దాంట్లో పోషకాలని ఆ విధంగా వస్తుంది. అదే కాకుండా ఉత్పత్తి మినిమం 30% నుంచి 300% వరకు